ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అండ్ ప్రీవియస్ వ్లాగ్కి ఇది కంటిన్యూయేషన్. సో మా వెడ్డింగ్ డే అయినా ఇది నెక్స్ట్ డే. సో ఇదే రోజు ఒకటే రోజు చాలా పనులు ఉండే అనమాట. సో నేను హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళేటప్పుడు ఫస్ట్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ 1.5 డే ఉండి దెన్ నెక్స్ట్ వెమ్లాడకి వెళ్ళాను అనమాట. మా వెడ్డింగ్ డే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వెడ్డింగ్ డే రోజు నేను శివయ్య దర్శనం చేసుకుందాం అనేసి. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్, వరదవెల్లి టెంపుల్కి వెళ్ళాలని. నేను వరదవెల్లి టెంపుల్ గురించి ఫస్ట్ టైం ఒక వీడియో పెట్టాను. ఆల్మోస్ట్ అది పెట్టి కూడా నాకు తెలిసి 1 year అట్లా దగ్గర అవుతుందని అనుకుంటా. స్టిల్ ఇప్పటికీ నేను అక్కడ పెట్టిన రీల్స్ షార్ట్స్కి ఇంకా కమెంట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. అండ్ లాస్ట్ రెయినీ సీజన్లో మన దత్తాత్రేయుడిది ఒక డే స్పెషల్ డే వచ్చింది. సో ఆ డే రోజు కూడా న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చాయన్నమాట. లైక్ బోట్స్ వేశారు, ఇంకెవరో సంథింగ్ కొంతమంది స్పెషల్ పర్సన్స్ వెళ్ళారనమాట. అట్లా అని న్యూస్లో కూడా వచ్చింది అనమాట. అంతకుముందు పెద్దగా తెలుసు, అంటే నియర్ బై వెమ్లవాడ, సిరిసిల్ల, వరదవెల్లి చుట్టూ తెలుసు. కానీ అంతకు దాటి అంటే కరీంనగర్ డిస్టిక్ కాకుండా వేరే డిస్ట్రిక్ట్స్లో తెలిసిందంటే ఈ మధ్యలో బాగా పాపులర్ అయిపోయిందనమాట. టెంపుల్ గురించి అయినా ప్లేస్ గురించి కానీ చాలా హ్యాపీ అనిపించింది రియల్గా. అంటే అప్పుడు వెళ్ళినప్పుడు దానికంటే న్యూస్లో వాటిలలో చూస్తుంటే అంటే అక్కడ ఆ టెంపుల్ విశిష్టత గురించి తెలుసు. కానీ అక్కడ ఇక్కడ వింటుంటే కూడా ఇంకా మనం దర్శనం చేసుకున్నాము అంటే మెయిన్ టెంపుల్స్ కొన్ని ఉంటాయి కదా, దర్శనం చేసుకున్నాము మనం వెళ్ళాము అని అంటే అదొక హ్యాపీనెస్ ఉంటుంది. సో అట్లా అనిపించింది. సో ఇప్పటికీ ఆ షార్ట్స్కి నాకు వరదవెల్లి ఎక్కడ అండి టెంపుల్ అది ఇది అని చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా ఆ వ్లాగ్లో నేను క్లియర్గా ఇంకా డైరెక్షన్స్ చూపించుకుంటూ వెళ్ళింది, ఎలా వెళ్ళాలి ఏంటి అంటే కరీంనగర్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తాయి, ఇటు వెమ్లవాడ నుంచి అన్నీ క్లియర్గా చెప్పాను. ఇందులో మోస్ట్లీ నేను అంత క్లియర్గా చెప్పలేకపోవచ్చు. అండ్ దట్టు వీడియో క్లిప్స్ కూడా చాలా తక్కువ, అంటే అంత ఎక్కువగా షూట్ చేయలేదు. ఆ రోజు మేము హైదరాబాద్కి వెళ్ళేది ఉండే, యాక్చువల్గా మార్నింగే వెళ్ళేది ఉండే. బట్ నేను టెంపుల్కి వెళ్ళాలి అండ్ ఇంకా కొన్ని పనులు ఉండే అనమాట. సో దానివల్ల ఆఫ్టర్నూన్ తర్వాత లంచ్ తర్వాత అని అనుకున్నాము. సో మార్నింగ్ యాక్చువల్గా ముందు కంటిన్యూగా 3-4 days జర్నీ నాకు అసలు ఓపిక లేకుండే. అండ్ దట్టు శివయ్య దర్శనం ఆ రోజు బాగా టైం తీసుకుందనమాట టెంపుల్లో కూడా. సో మా అత్తయ్యనైతే అసలు పొద్దున లేస్తావా వెళ్తావా అని కూడా క్వశ్చన్ వేసిర్రు ఇంట్లో. బట్ నేను అనుకున్నా అంటే ఇక కొంచెం కష్టమైనా కూడా చేస్తా అన్నమాట. అంటే నేను మొక్కు అని ఏం లేదు, బట్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అనుకున్న పనులల్లో అన్నీ సక్సెస్ కాకపోయినా అట్లీస్ట్ దాన్ని స్టార్ట్ చేయడం అనేది ఉంటుంది కదా, ఒక స్టెప్ వేయడం అనేది ధైర్యంగా. సో అవి నాకు బాగా రిలేట్ అయినాయి అనమాట దానికి. ఫైనల్లీ మార్నింగ్ మా మామయ్యని అయితే ఇంకా 5:30కి లేపుతారన్నారు, కానీ 6కి లేపండి మామయ్య అని చెప్పిన. సో 6కి అట్లా లేచి 6:30 హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయి 6:30 స్టార్ట్ అయిపోయినాం మేము. సో 9th వచ్చేసరికి యాక్చువల్గా మార్నింగే ఓపెన్ చేస్తారు అనుకుంటాను. దట్టు ఏమది ఆ రోజు నాకు తెలిసి సాటర్డే, అంటే మోస్ట్లీ సండేస్లో అంటే కొంచెం లేట్గా ఉంటుంది. కానీ ట్యూస్డే ఆ సాటర్డే అనుకుంటా మేము వెళ్ళింది. వెళ్ళేసరికి ఎవ్వరూ లేరు. సో ఇక్కడ నేను దేవుడిది లోపలి తీయలేను. సో అక్కడ మీకు ఆ స్టోన్ది ఒక పిక్ పెట్టాను చూడండి, అక్కడ ఉన్నదే దేవుడు అలా ఉంటారనమాట. అంటే దత్తాత్రేయుడు స్వరూపంలో ఉన్న ఏకైక గుడి అనమాట ఇది. దీంట్లో ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి. నేను ఆ వీడియోలో చాలా షేర్ చేశాను. సో ఎవరు లేరు. సో అక్కడ ఉన్న వాల్కి ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటే కాల్ చేస్తే మోస్ట్లీ ఇంకొక 1 hour 1.5 hour పట్టవచ్చు అని అనేసరికి ఇంకా నాకు అబ్బా అనుకున్నాము. మేము మళ్ళీ బ్యాక్ హైదరాబాద్కి వెళ్ళాలి కాబట్టి ఎట్లా రా దేవుడు అనుకున్నా. సరే నేనైతే 11 rounds చేస్తా. అండ్ దత్తాత్రేయుడి సిద్ధమంగళ స్తోత్రం ఉంటుంది, 9 శ్లోకాస్ ఉంటాయి. సో 9 శ్లోకాస్ అట్లీస్ట్ ఒక 3 or 5 times అయినా చదువుకోవాలి. 9 times చదివితే ఇంకా సూపర్ అనుకోండి అసలు సిద్ధమంగళ సూత్రం అయితే. సో అది చదువుకుంటా అనేసి అని అనుకొని రౌండ్ చేస్తున్న టైంలోనే అనుకోకుండా ఒక ఇద్దరు అక్కడ అంటే
క్లీనింగ్ చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చారనమాట. పోన్లే అట్లీస్ట్ గేట్స్ అయినా తెలిస్తే నేను టెంకాయ అండ్ పాలు, అభిషేకానికి పాలు అవన్నీ తీసుకొచ్చినాం అనమాట. వచ్చేటప్పుడు దారిలోనే కొనుక్కొని వచ్చి ఉండే. అట్లీస్ట్ గేట్ తీస్తే అవి పొయ్యొచ్చు కదా అని అనుకున్నా, బట్ అని కాల్ చేసినప్పుడు అట్లా అనేసరికి మస్తు బాధ అనిపించింది. బట్ లక్కీగా వాళ్ళిద్దరు వచ్చారు, ఓపెన్ చేసారు, లోపల అంతా క్లీన్ చేసారు అనమాట. క్లీన్ చేయగానే ఇంకా నేను మామయ్య అక్కడ దర్శనం చేసుకొని అండ్ మా చైతన్య అక్కడ పాలు అవన్నీ పోపిచ్చేసిన అనమాట. సో అట్లా జస్ట్ ఒక 10 minutes నేను రౌండ్స్ చేసి సిద్ధమంగళ స్తోత్రం చదివేసి ఇంకా వెంటనే బయలుదేరినాము. సో ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు వీడియో క్లిప్ తీయలేదు, సో అందుకే ఇప్పుడు మళ్ళీ రిటర్న్లో కొంచెం స్లోగా చేసి బోర్డు తీస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం, వరదవెల్లి, బోయినపల్లి అండ్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్. సో మనకి ఇప్పుడు బ్రిడ్జ్ అయింది కదా, వాటర్ ఉంటుంది కదా, సో అక్కడ ఒక సర్కిల్ ఉంటుంది అనమాట, మెయిన్ సర్కిల్. సో వెమ్లాడ నుంచి కరీంనగర్కి వెళ్ళే వేలోనైతే ఆ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. కరీంనగర్ నుంచి వెమ్లాడ వచ్చే దారిలోనైతే రైట్ తీసుకోవాలి. అండ్ అక్కడ ఆ సర్కిల్ దగ్గర ఎవరిని అడిగినా చెప్తారు, బట్ పెద్దగా బోర్డ్స్ అయితే ఏమి ఉండవండి, అంటే రాసి అంత పెద్దగా బోర్డ్స్ ఏమి ఉండవు. సో అక్కడ టర్న్ అయిన తర్వాత ఈ రోడ్ ఉంటుంది అనమాట. ఈ రోడ్ నుంచి అట్లా స్ట్రైట్గా వెళ్తే ఇందాక అక్కడ చూపించా కదా హనుమాన్ది, అంటే ఒక మంకీ స్టాచ్యూ లాగా అక్కడ ఒకటి ఉంటుంది. అక్కడ వరదవెల్లి ఒక చిన్న బోర్డు ఇందాక నేను చూపించినాను కదా, సో అట్లా ఉంటుంది అనమాట. సో ఇంకా నియర్ బై ఉండి వెళ్ళని వాళ్ళు ఉంటే, లేదు వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ ఈ టైంలో వాటర్ ఉండవు కాబట్టి హ్యాపీగా బండి మీద వెళ్ళిపోవచ్చు. 2-wheeler 4-wheeler కూడా పై వరకు వెళ్ళొచ్చు అనమాట. బట్ బాగా రెయిన్ ఉన్న టైంలో, ఆ వాటర్ అంతా ఫిల్ అయిన టైంలో మాత్రం నార్మల్ బైక్ పైన వెళ్ళలేరు, ఖచ్చితంగా బోట్లోనే ఉండాలి. అండ్ బోట్ ఏమో నాకు అంత రిస్కే అనిపిస్తుంది అనమాట అవి. సో అలా అనమాట. సో రిటర్న్ వచ్చే దారిలోనే మధ్యలోనే యాక్చువల్గా టిఫిన్స్ అన్నీ ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా అక్కడ బస్ స్టాండ్ దగ్గర నేను మామయ్య బ్రేక్ఫాస్ట్ చేసేసి, సో అనిల్కి అండ్ మా అత్తయ్య వాళ్ళకి ఇంకా మేము ప్యాక్ చేయించున్నాం అనమాట. మోస్ట్లీ లంచ్ అనుకున్నాము, తర్వాత లంచ్ కాస్త సర్లే తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరదాము అని అనుకున్నాము. ఎందుకంటే అనిల్ది హాస్పిటల్ రివ్యూ కూడా ఉందన్నమాట అదే రోజు. యాక్చువల్గా అనిల్ వెమ్లాడకి వెళ్ళే ముందు హాస్పిటల్ రివ్యూ చూపించుకొని వెళ్ళిరు, బట్ కొంచెం ఏమంటారు ఆ రిపోర్ట్స్ కొంచెం అటు ఇటు రావడంతో సో డాక్టర్ చెప్పారనమాట, మళ్ళీ 1 or 2 weeksకి మళ్ళీ రండి టెస్టులు చేయించుకొని అని చెప్పేసరికి సో ఒకే మంత్లో 2 times వెళ్ళాల్సి వచ్చిందనమాట. నార్మల్గానైతే 45 days, అంతకుముందు ఎవ్రీ మంత్ రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళము. బట్ రాను 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 మెల్లిగా 45 daysకి ఒకసారి, 2 monthsకి ఒకసారి అట్లా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట రివ్యూస్ అనేవి. బట్ వాల్యూస్ అనేవి ఎప్పుడైనా అటు ఇటు అయితే మాత్రం ఖచ్చితంగా రామంటారు, బట్ అది మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాలి. ఎందుకంటే వాల్యూస్ మనం వాడుతున్న మెడిసిన్ డోస్లో చెక్ చేస్తూ ఉంటారనమాట. ఆ డోస్ అటు ఇటుగా అయినా మనకు టెస్ట్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతుంది. సో అది కొంచెం మైండ్లో పెట్టుకొని వెళ్ళాలన్నమాట ఖచ్చితంగా రివ్యూస్కి. అప్పటికే ఒక 3-4 days లేట్ అయింది, అంటే మా వెడ్డింగ్ డే నేను రావడము అండ్ సో అట్లా లేట్ అయిపోయింది అనమాట. అందుకే ఇంకా ఈరోజు లక్కీగా మామూలుగా విత్ ఫాస్టింగ్ ఉంటుంది, వితౌట్ ఫాస్టింగ్ టెస్ట్లు ఉంటుంది. బట్ వితౌట్ ఫాస్టింగ్ టెస్ట్ ఒక్కటే ఉండడం వల్ల అది మళ్ళీ హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్పారంటే మామూలుగా మేము బయట టెస్ట్లు చేయించేసుకొని, అంటే డయాగ్నోసిస్ ఉంటాయి కదా, సో అక్కడ టెస్ట్లు ఏం చేసుకొని హాస్పిటల్ రివ్యూస్కి వెళ్తాం. బట్ ఎందుకో వాల్యూస్ అటు ఇటు చేంజ్ అవ్వడంతో డాక్టర్కి డౌట్ వచ్చేసి హాస్పిటల్లోనే చేయించుకోవాలి అని చెప్పేసరికి యాక్చువల్గా 2 cost హాస్పిటల్లో చేయించుకుంటే మీకు అందరికీ తెలిసిందేనే. సో బయట చేయించుకుంటే తక్కువ ఉంటుంది. నాకు గట్టి నమ్మకము అంత డిఫరెన్స్ ఏమి ఉండదు, జస్ట్ ఒక పాయింట్స్లలో ఏమైనా ఉండొచ్చు. బట్ నాకు తెలిసి నేను అవి కూడా మ్యాక్స్ సేమే ఉంటాయి. మళ్ళీ మేము చేయించేది మంచి డయాగ్నోసిస్లోనే కాబట్టి ఎందుకంత అని అనుకున్నా. బట్ ఇక డాక్టర్ చెప్పేసరికి ఇక తప్పదు కదా, సో అట్లా హాస్పిటల్లోనే చేయించుండే. వెళ్ళేటప్పుడు అక్కడే చేయించి చూపించాం, మళ్ళీ రిటర్న్లో కూడా ఇంకా అక్కడే చేపియాలి కాబట్టి నా పెద్ద హాస్పిటల్స్లలో ఎట్లుంటుంది, మార్నింగ్ టెస్ట్లకి ఇస్తే ఆడ ఒక 2-3 గంటలు టైం తీసుకుంటాడు. తీసుకున్నాక మళ్ళీ రిపోర్ట్స్ కలెక్ట్ చేయడానికి ఒక క్యూ, అబ్బో అదంతా ఎక్స్పీరియన్స్ చేశాను నేనైతే. సో అట్లా హాస్పిటల్ రివ్యూ ఉండడం వల్ల
ముందుగా బయలుదేరాల్సి వస్తుందన్నమాట. నాకైతే అసలు సీరియస్లీ కొంచెం కూడా ఓపిక లేదు. దేవుడు దర్శనం కోసం ఇంకా మార్నింగ్ లేచి దత్తాత్రేయుడిది ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని అనుకున్నాను అనమాట నేను. ఇంకా మన ఈ దత్తాత్రేయుడి మన సరౌండింగ్ హైదరాబాద్లో కూడా చాలా ఉంటాయి టెంపుల్స్. ఎప్పుడు వెళ్దామని అనుకుంటా, బట్ అస్సలు కుదరట్లేదు అనమాట. ఇంకొకటి ఉంది మనకి ఇక్కడ మహారాష్ట్ర బార్డర్లో గంగాపూర్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది కూడా చాలా చాలా ఫేమస్ అండి. నాకు అది ఏంటో మోక్షం రావట్లేదు, టైం రావాలి. దేనికైనా మనం అనుకుంటే సరిపోదు, టైం రావాలి. అంటే దేవుడు ఇవ్వాలన్నమాట మనకి పర్మిషన్. సో అట్లా కానీ ఖచ్చితంగా వెళ్ళాలి. అదైతే స్టే చేయాల్సి వస్తుంది అనమాట అక్కడ, అదొకటి ప్రాబ్లము. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నాను నేనైతే. చాలా చాలా మంచి ప్లేసు. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఒకవేళ ఆ నేమ్ తెలిసి కూడా వెళ్ళలేకపోతున్న వాళ్ళు కూడా ట్రై చేయండి వెళ్ళడానికి. అట్లీస్ట్ ఏదో ఒక టైంలోనైనా మనకి ఆ దేవుడు పర్మిషన్ ఇస్తాడు. బట్ మైండ్ అయితే చాలా రిలాక్స్గా ఉంటుందండి, సీరియస్లీ చెప్తున్నా. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయని అయితే నేను చెప్పా, ఎందుకంటే అది మన కర్మానుసారం మనం రాసుకొచ్చింది అంతే. బట్ అట్లీస్ట్ అందులో కొంచెం అట్లీస్ట్ రిలాక్స్ అంటే మైండ్ డైవర్ట్ అవుతుంది అనమాట అంతే. ఇప్పుడు నేననే కాదు, చాలామంది వర్క్స్ పెట్టుకోవడం వాంటెడ్గా, వీటన్నిటికీ ఏంటంటే ఉన్న ప్రాబ్లమ్స్ల నుంచి మైండ్ డైవర్ట్ కావాలంటే మనం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఖాళీగా ఉంటే దాని మీదనే ఉండిపోతాం. నాకైతే ఇంకా మెయిన్గా అనమాట బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను నేను. సో అది మ్యాటరు. సో ఫైనల్లీ స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి వచ్చినాము. రిపోర్ట్స్ రాగానే వెంటనే ఇచ్చేసినాం అనమాట. అండ్ సో రిపోర్ట్స్ రావడానికి అండ్ డాక్టర్ రావడానికి అదంతా టైం ఉంటుంది కదా, ఎందుకు లంచ్కి వెళ్ళినాం అనమాట. ఈ హాస్పిటల్ క్యాంటీన్ ఫుడ్ సీరియస్లీ నాకు అప్పుడు తింటుంటే ఇట్లా గుర్తొచ్చిందనమాట. నాకు మా మామయ్యకి మాత్రమే తెలుసు ఆ ఫీల్, ఆ రోజులు, అక్కడ గడిచిన రోజులు, ఆ క్యాంటీన్లో తిన్న రోజులు. అమ్మో మామూలుగా అసలు తలుచుకుంటేనే కళ్ళకి నీళ్ళు వస్తాయి అన్నమాట. బట్ ఒకటి అనిపించింది, మామయ్య నేను అనుకున్నాం అప్పుడు మనం ఉన్నదానికంటే ఇప్పుడు బాగానే పెడుతున్నారు క్యాంటీన్లో ఫుడ్ అని. సీరియస్లీ అక్కడ ఒక 2-3 రోజులు తిన్నాక నేను అసలు తిన్నానా తినలేదా అనేది కూడా తెలియదు. నేను ఎంత తిన్నాను, నేను ఎట్లున్నాను అనేది మా మామయ్యకి అయితే బాగా తెలుసు, కంప్లీట్గా ఉన్నారు కాబట్టి. సో అది చూడలేక మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య, మా పెద్దమ్మ పాపం ఎవ్రీడే నాకు మా మామయ్యకు బాక్సులు పెట్టి పంపించారనమాట. సీరియస్లీ ఆ టైంలో నన్ను ఎవరెవరు మెంటల్గా కానీ నన్ను ఎవరు బాగా ఆదుకున్నారో నేను ఎవరిని మర్చిపోను. డైలీ ఎవ్రీడే ఆఫ్టర్నూన్కి నైట్కి ఇన్ని బాక్సులు కట్టి, మేము తినము, మాకు అంత మిగులుతుంది అన్నా కూడా ఆ పెద్దమ్మ బాక్సులు కట్టి మా అన్నతో, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ మా అన్నతో పంపించారు అనమాట. నేను మా మామయ్య తినేవాళ్ళం, చపాతీలు పంపిస్తే దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్గా తినేవాళ్ళం అనమాట. ఆ క్యాంటీన్లో ఫుడ్ తినలేక అంత ఘోరంగా ఉండేవి అప్పుడు ఫుడ్. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఫుడ్ నాకు తెలిసి చాలా మంత్స్ తర్వాత తిన్నా నేను. ఇంకా బయటకు వెళ్ళలేము, అక్కడే తిందాంలే అనేసి తినేసినాం అనమాట. సో ఫైనల్లీ అట్లా ఆ రోజులు రావద్దు, ఎవరికి రావద్దు, నాకే కాదు అసలు ఎవరికి రావద్దు అట్లాంటి రోజులు. నేనైతే అదే మొక్కుకుంటా. అందుకే నాకు హాస్పిటల్ అంటేనే భయం వేస్తుంది. అందుకే మోస్ట్లీ చాలా మంత్స్ నుంచి మా మామయ్యని రివ్యూస్కి తీసుకెళ్ళిపోతున్నారు అనిల్ని, నేను వెళ్ళట్లేదు ఎక్కువ. దట్టు స్కూలు ఇక నా బిజీ ఇవన్నిటి వల్ల ఫుల్ హాఫ్ డే అయిపోతుంది, అదొకటి. సో అట్లా అనమాట. సో ఫైనల్లీ బ్యాక్ టు హైదరాబాద్ వితౌట్ శ్రీయాన్సి. సో శ్రీయాన్సి స్కూల్ స్టార్ట్ అయినాక శ్రీయాన్సిని తీసుకొస్తాను అనమాట. సో ఆ బ్లాగ్స్ కూడా అన్నీ కంటిన్యూగా మెల్లిమెల్లిగానైనా పెడతాను డెఫినెట్గా. సో ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటున్నారని నేను చేసుకుంటున్నారు. అందుకే చాలామంది కమెంట్స్ కూడా చేస్తున్నారు పెట్టని అనేసి. సో హైదరాబాద్కి వచ్చాక ఒక డే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అన్నని వాళ్ళని చూసి ఇంకో చిన్న పని ఉంటుంది చేసుకొని, సో రిటర్న్లో నేను అనిల్ డిన్నర్కి వచ్చినాం. చాలా మంత్స్ తర్వాత నేను అనిల్ డిన్నర్కి రావడం, శ్రీయాన్సి లేకుండా స్పెషల్ అని అట్లా క్లిప్ తీసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ నేను సూప్, మటన్ బోన్ సూప్ తాగిన. నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్, ఓకే సో లాగా ఉందన్నమాట. బట్ స్పైసీగా చేసిరు, ఇట్స్ ఫైన్. సో అట్లా ఒక్క రోజులో ఇవన్నీ కథలన్నీ జరిగినాయి అన్నమాట. అంటే ఈ డిన్నర్ డే అనేది ఆ నెక్స్ట్ 2 days తర్వాత వెళ్ళినాంలేండి.
సో అలా. అండ్ దత్తాత్రేయ టెంపుల్ మాత్రం అటు సైడ్ మీకు నియర్ బై అట్లా ఉంటే మాత్రం పక్కగా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఈ టైంలో వెళ్ళండి, మరి వాటర్ ఏమి ఉండవు నాకు తెలిసి. మోస్ట్లీ ఇంకొక 1 మంత్ అట్లయితే వాటర్ అట్లా ఉంటాయి కావచ్చు. బైక్ పైన అయితే వెళ్ళలేమేమో అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి అయితే తెలుసుకొని వెళ్ళండి, బట్ పక్కా విజిట్ చేయండి. అండ్ గంగాపురం గురించి కూడా మీకు ఏమైనా తెలిస్తే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పక్కాగా నేను ఈ 1 మంత్ 2 మంత్స్లో వెళ్ళడానికి ట్రై చేస్తా. ఎవరైనా వెళ్తే కూడా చెప్పండి, వస్తాను. నేను వెళ్ళినా కూడా చెప్తాను. యాక్చువల్గా బస్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అంట, చూడాలి, లెట్స్ ట్రై. నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే అనిల్ ఉంటాడు, సో శ్రేయాన్స్ ఉంటుంది, ఇలా తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టలేను, వాళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్ళలేను. అదో పెద్ద ప్రాబ్లం అన్నమాట నాకు. సో అదండి. ఇంకా ఇక మొత్తానికైతే రోజులు అనేవి ఇట్లా చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.